ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడితో సహా ఆ లోకంలో ఉండే వారంతా విష్ణుమూర్తికి బ్రహ్మ రథం పట్టారు. కాని అక్కడే ఉన్న సనత్కుమార మహర్షి ఒక ప్రక్కన మౌనంగా కూర్చుండిపోయాడు. విష్ణుమూర్తికి సనత్కుమార మహర్షి నిష్కాముడు అని తెలుసు. కాని నిష్కమత్వం వల్ల గర్వం వహించి పెద్దలను తిరస్కరించటం తగదు. అందువల్ల ఇతనికి బుద్ధి చెప్పాలని విష్ణుమూర్తికి తోచింది. దాంతో విష్ణుమూర్తి ఆగ్రహించి, ఓ సనత్కుమారా! నీవు నిష్కాముడని గర్విస్తున్నావు. కనుక నీవు కుమారస్వామి అనే పేరుతో జన్మించి కామార్తుడవై ఒకరిని, ఇద్దరిని వివాహం చేసుకో అని శపించాడు. ఈ గదింపుకి సనత్కుమారుడు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. సనత్కుమారుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన విష్ణుమూర్తికి తిరుగు శాపం పెట్టాడు. హే విష్ణు, నువ్వు సర్వజ్ఞుడివి అని గర్విస్తున్నావు. నేను సమాధి స్థితిలో దేహ స్మృతి లేకుండా ఉన్నానని గ్రహించలేకపోయావు. పైగా రోషించి శపించావు. కనుక కొంతకాలంపాటు నీ సర్వజ్ఞత్వం నిజంగానే నశించి అజ్ఞానివి కా అని శపించాడు. ఇది విష్ణుమూర్తికి తగిలిన మొదటి శాపము. ఒకసారి దేవ-దానవ సంగ్రామంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన విజృంభించి రాక్షసులను వెంటబడి తరుమసాగాడు. రాక్షసులకు భయం వేసి భృగు మహర్షి యొక్క భార్యను శరణు పొందారు. ఆమె వారిని తన ఇంటిలో దాచి శ్రీహరి ఇంటిలోనికి పోవడానికి వీలు లేకుండా వాకిట అడ్డంగా నిలబడింది. ఇప్పుడైతే రాక్షసులు అంతా ఒకే చోట దొరికారు. ఇప్పుడు వీరిని వదిలివేస్తే లోకాలకు చాలా ఉపద్రవం తెస్తారు. ముని పత్ని అయి ఉండి ఈమె శ్రీహరికి ఎదురు తిరుగుతుంది. పైగా పాపాత్ములకు సహాయం చేస్తుంది. అందువల్ల శ్రీహరి ఒక్క క్షణం ఆలోచించి పాపం వస్తే రానిమ్మని లోక క్షేమం కోసం అడ్డు వచ్చిన భృగుపత్నిని సంహరించి ఆ తరువాత రాక్షసులను కూడా సంహరించేశాడు. భృగు మహర్షికి తన భార్య చేసింది తప్పని తెలుసు. అయినా దుంహకంతో ఒళ్ళు తెలియక శ్రీహరి, నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక అని శపించాడు. ఇది రెండవ శాపం. మరొకప్పుడు బృంద అనే గోలోక కన్యక శ్రీహరి పొందు కావాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు. అది విని రాధాదేవి ఆగ్రహించి రాక్షస కన్యవు కమ్మని శపించేసింది. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృందాయే. ఆ జన్మలో ఆమె జలంధరుడు అనే రాక్షసుడికి భార్యే మహాపతివ్రతగా ఉండేది. జలంధరుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కాని బృందాదేవి యొక్క పాతవ్రత్య మహిమ వలన వాడికి చావు లేకుండా పోయింది. అందువల్ల ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచవలసిన అవసరం ఏర్పడింది. పూర్వజన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక ఆమెకు ఈ జన్మలో ఇట్టి సంకట పరిస్థితి ఏర్పడింది. ఇట్టి విషమ పరిస్థితిలో రాబోయే ప్రమాదాలు తెలిసికూడా శ్రీహరి జలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేశాడు. పాతివ్రత్య భంగం జరగగానే జలంధరుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందా దేవి దుంహఖ ఆవేశంలో పడిపోయి తాను పూర్వజన్మలో చేసిన తప్పును గుర్తించలేక తప్పంతా శ్రీహరిదే అని భావించి నాకు భర్త వియోగం కలిగినట్లే నీకు భార్యా వియోగం కలుగుగాక అని శపించింది. ఇది మూడవ శాపం. పూర్వం పయోష్ణి నదీ తీరాన దేవదత్తుడు అనే గృహస్థుడు నివసిస్తూ నరసింహ ఉపాసన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయన తపస్సుకు సంతోషించి నరసింహస్వామి మంచి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరికోసం జరిగాయో వారికే కనిపిస్తాయి, ప్రక్కవారికి కనిపించవు. అటువంటిది ఈ నరసింహ సాక్షాత్కారం దేవదత్తుడు భార్యకు కూడా కనిపించింది. దైవలీల ఏమో కాని ఆమె ఈ భయంకర ఆకారాన్ని చూసి
అప్పటికి అప్పుడే గుండె ఆగి మరణించింది. దేవదత్తుడు సాక్షాత్కార మహా ఆనందంలో మునిగి కొంతసేపటికి ఇహలోకంలోకి వచ్చాడు. వస్తూనే ఈ సాక్షాత్కారం వలన తన భార్య మరణించింది అని గ్రహించి దుంహఖ ఆవేశంలో పడిపోయి వివేకం కోల్పోయి విష్ణూ దేవా! నీకు కూడా నాకు మల్లే భార్యా వియోగం సంభవించుగాక అని శపించాడు. ఇది 4వ శాపం. ఈ 4 శాపాలో 3 విషుమూర్తికి భార్యా వియోగం కలిగించేవే. ఈ ముగ్గురి మీద ప్రేమ వల్ల శ్రీహరి వారి శాపాలను మన్నించి మానవుడై జన్మించి 3 సార్లు భార్యా వియోగాన్ని అనుభవించాడు. రావణుడు సీతాపహరణం చేసినప్పుడు మొదటి సారి భార్యా వియోగం. మళ్ళీ కలిశారు. తరువాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండవసారి వియోగం. మళ్ళీ యజ్ఞశాలలో కలిశారు. ఈ మాటు సీతాదేవి భూప్రవేశం చేయటంతో శ్రీరాముడికి 3వ సారి భార్యా వియోగం. ఇలా 3 శాపాలు చెల్లినాయి.